తండ్రి. ఆమేన్. ఆమేన్. కీర్తన గ్రంథం 84వ కీర్తన 4వ వచనం. 84వ కీర్తన 4వ వచనం. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. కూడి వచ్చిన మీ అందరికీ ఒక చక్కటి తెలియాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఎవరికీ లేని ధన్యత ఏమిటంటే ఆయన మందిరానికి వచ్చి ఆయన వాక్యాన్ని ఆయనను స్తుతించే విధంగా పాటలు పాడే గొప్ప ధన్యత ఎవరికీ లేదు, మీకుంది. అందుకని మీరందరూ ధన్యులు. ధన్యులా కాదు, మీరంతా ధన్యులు అనుకోండి. మీకు మీరు చాలా మంచిది. అలా అనుకోవడం వల్ల కొన్ని పాజిటివ్ హార్మోన్స్ విడుదలవుతాయి అనమాట. నేను దేవుని బిడ్డని, దేవుని సన్నిధికి వచ్చాను, నేను దేవుని స్తుతిస్తాను, దేవుని వాక్యాన్ని నేర్చుకుంటాను అని మీకు మీరు చెప్పుకుంటారు అనుకో, కొంచెం మనసు రిలాక్స్గా ఉంటుంది అనమాట. ఎంత బాధతో వచ్చినా, ఎంత వేదనతో వచ్చినా, ఎంత కోపంతో వచ్చినా మీకు మీరు అలాంటి మంచి సంగతులతో ఫీడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇది కూడా మనం ఏ విధంగా అయితే పాఠశాలకు వెళ్ళి అక్కడ చెప్పబడుతున్నటువంటి సంగతులు నోట్బుక్లో రాసుకొని ఆయన ఈ సంగతులు చెప్పాడంట, అవి మనం నేర్చుకోవాలి కదా అని ఎంతమంది అయితే అలా స్కూల్కి వెళ్ళి బడికి వెళ్ళి రాసుకొని వస్తారో, సేమ్ ఇది కూడా అలాగే. ఇక్కడ ఏం చెప్తారంటే దేవుని వాక్యం చెప్తారు, అక్కడ లోక సంబంధమైన చదువులు చెప్తారు, ఇక్కడ ఏమో దైవవాక్యం నేర్పిస్తారు. ఈ దైవవాక్యం ఎలాంటిదంటే కేవలం భూ సంబంధమైనదే కాకుండా పరలోకానికి చేర్చే దైవ విద్యను ఇక్కడ నేర్చుకుంటాం. అలా నేర్చుకొని దినదినము ఆత్మీయ అభివృద్ధిలో ఎదగడానికి తోడ్పడేదే ఈ వాక్యం. ఈ వాక్యం కానీ లేకపోతే మనం అంతా నిత్యనాశనానికి వెళ్ళవలసిన వారు. వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. ఆ వాక్యం ద్వారా మన హృదయాలను నింపుకుంటే మాత్రం అత్యంత అద్భుతంగా మనము దేవుని కొరకు ఫలాన్ని ఫలించగలం. అలా ఫలించినప్పుడే మనము కూడా నిత్య జీవానికి చేరగలం. ఈరోజు కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఇప్పుడు మనమందరం కూడా శ్వాస కలిగి నాసికారంధ్రములలో ఊపిరి కలిగి ఉన్నాం. అందుకై దేవునికి స్తోత్రములు. కానీ చాలామంది ఇప్పుడు కూడా ఈ క్షణాన చాలామంది మరణించేవారు ఉన్నారు. కానీ ఇప్పుడు మనం బ్రతికి ఉన్నామంటే కేవలము దేవుని కృప. అందుకే మనం నిరంతరము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మీకు ప్రపంచంలో ఏదైనా గొప్ప వింత ఉండదంటే మీరు ఏమని అనుకోండి, కానీ నాకైతే నాకు పెద్ద వింత ఏమంటే నేను ఇంకా బ్రతుకుండడం. ఇది పెద్ద వింత. అలాగే మనందరం కూడా బ్రతుకుండడం అనేది చాలా పెద్ద వింత. ఇంకా బ్రతుకున్నావా, వావ్, ఇంకా శ్వాస తీసుకుంటున్నావా, అవును, ఇదికైతే కరెక్ట్. ఇది చాలా పెద్ద వింత. మృతులై ఉన్న వాళ్ళం మనము, కానీ ఇప్పుడు మనం వాక్యాన్ని కలిగి బ్రతుకుతున్నామంటే చాలా గొప్ప వింత. ఈ వింతని ఏ వింతలతో పోల్చకండి, ఇదే పెద్ద వింత. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆధిక్యత. ఇప్పుడు మనం బ్రతుకున్నాం, కొన్నాళ్ళకి ఏమవుతాం? వయసు తరిగే కొద్దీ ఏమవుతాం? మరణిస్తాం. అవునా కాదు? మరణిస్తాం. ఈ మరణించే ముందు ఒక మనిషిగా పుట్టిన తర్వాత అబ్బా ఎన్ని బాధలు, ఎన్ని శ్రమలు, ఎన్ని శోధనలు, ఎన్ని బాధలు, ఇలా అనేకమైనటువంటి వాటిని మనము అనుభవిస్తాం. ప్రసంగి గ్రంథకర్త 7వ అధ్యాయం 2వ వచనంలో ఏం చెప్తాడంటే, మరణం అందరికీ వచ్చినట్ట. ఎందరికి వచ్చును? అందరికీ. అంటే మనందరికీ వచ్చినట్ట. ఈ మరణం అందరికీ వచ్చును, బ్రతుకువారు దానిని మనస్సులో పెట్టుకుంటారంట. ఇప్పుడు కూడా మీరు అందరు మనసులో పెట్టుకున్నారు కదా, ఏమని? నేను కూడా ఏదో ఒక రోజున తప్పకుండా మరణిస్తాను నేనైతే అనుకుంటా, ప్రతి క్షణం అనుకుంటా. రాబోయే నెలలో, రాబోయే దినంలో ఏమో మన మరణం ఉందేమో మరి. కాబట్టి జాగ్రత్త కలిగి ఉండాలని హెచ్చరించుకుంటూ వాక్యాన్ని పురికొల్పుంచు. అట్లా ఆత్మీయంగా సహవాసములు వర్ధిల్లుతూ మనల్ని మనము అసలు ఈ లోక మాలిన్యం అంటించుకోకుండా బ్రతకడమే దేవుని యొక్క ఉద్దేశం. అంటే మరణం అనేది అందరికీ వచ్చును. అసలుకి మరణించక ముందు మనిషి జీవితంలో ఎలాంటివి ఉంటావంటే ఫస్ట్ది శ్రమలు ఉంటాయా? ఉండవా? ఉంటాయి. ఎలాంటి శ్రమలు?
ఎలాంటి శ్రమలు అంటే వాక్య సంబంధమైన శ్రమల, శరీర సంబంధమైనటువంటి శ్రమల? శరీర సంబంధమైన శ్రమలే ఎక్కువ ఉంటాయి. వాక్య సంబంధమైనటువంటి శ్రమలు ఓ అబ్బాయి ఎవరి జీవితంలో కనపడవు. ఎందుకంటే శరీర సంబంధమైన శ్రమలే ఉంటాయి. ఇంట్లోకి తీసుకురావాలా, వంట వండాలా, కూర తేవాలా, అబ్బా బాబా ఎన్నెన్నో కలిపి 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 వాటి కోసమే ప్రయాసపడుతుంటాం. ఎమ్నూరు కంటాం, వాటి కోసం వీటికి వస్తాం. అంత ఏదేదో కేవలం శరీరానికి సంబంధించినటువంటి ఈ శ్రమలోనే ఉంటాం. అంటే శ్రమ దేనికోసం శ్రమ పడుతున్నామంటే మనం తినడానికి, అలాగే మనం ధరించుకోవడానికి, అలాగే మనం తాగడానికి, వీటి నిమిత్తమే శ్రమ అనుభవిస్తున్నామంట. వీటి నిమిత్తమే శ్రమ అనుభవిస్తున్నామంట. ఇప్పుడు మనం విత్తనాలు వేస్తాం. ఎందుకు వేస్తాం విత్తనాలు చెప్పండి? పంట రావాలి. దేనికోసం? ఆ పంట వస్తుంది. పంట చేతికి రాగానే వాటిని మనం ఏం చేస్తాం? తింటాం. దేనికోసం? అది బ్రతకడానికి, శరీరాని కోసమే. అందుకనే ఒక భక్తుడు ఏం చెప్తున్నాడంటే, యోబు గ్రంథము 5వ అధ్యాయం 7వ వచనంలో ఉంటది, ఏముంటుందంటే మనుషులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారంట. అంటే పుట్టే ప్రతి ఒక్క వ్యక్తి దేనికోసం పుడుతున్నారంటే శ్రమ యొక్క అనుభవం ప్రతి ఒక్కరికి తెలిసాల్సిందే. శ్రమ ఎలాంటిదంటే ప్రతి ఒక్కరికి తెలిసిందండి. మనుషులందరూ నిప్పురవులు పైకి ఎగసిపడినట్లు మనుషులందరూ కూడా శ్రమానుభవమునకే పుట్టుచున్నారంట. శ్రమ అనేది తప్పకుండా తెలియాలి. మీ అందరికీ ఏం తెలియాలి? శ్రమ అనేది తెలియాలి. కానీ నేను అడిగే ప్రశ్న ఏమిటంటే, ఇప్పుడు ఈ శ్రమ అనేది మరణంతో వస్తుందా రాదు చెప్పండి? మరణంతో వస్తుందా? మరణంతో వస్తుందా? ఇప్పుడు మనం తినడానికి చేసే ప్రతి పని, చేసే శ్రమ మరణంతో వస్తుందా? తప్పకుండా రానే రాదు. నెక్స్ట్ పాయింట్, ఇంకా కొంతమంది ఎలా శ్రమ పడతారంటే, తండ్రులైన వాళ్ళు ఎలా శ్రమ పడతారంటే బాగా ఆలోచించండి. పిల్లలు పెరుగుతున్నారు, వాళ్ళ కోసం నేనంటూ ఏదో ఒకటి చేయాలి. వాళ్ళు పెద్ద అవుతారు, తర్వాత పెళ్ళిళ్ళు చేయాలి, అనేక అప్పులు కోసైనా ఏం చేయాలా? పెళ్ళిళ్ళు చేయాలి. అనేక వీటి సంబంధమైనటువంటి శ్రమలే వీటి గుండే ఏం చేస్తున్నారు? తిరుగుతున్నారు. కానీ కేవలము ఈ శరీర సంబంధమైనటువంటి శ్రమలు అనుభవిస్తున్నారు, కానీ వాక్య సంబంధమైనటువంటి శ్రమలు అనుభవించట్లేదు. అసలుకి వాటిని చేయాలన్న ఆసక్తి కూడా లేదు. అంటే నేను మొదటి పాయింట్ చెప్పినానంటే, మరణముతో రానివి ఏమిటంటే ఈ శ్రమలు అయితే రావు. మనం చేసే ఈ శరీర సంబంధమైనటువంటి శ్రమలు అయితే రావు. ఇంకో పాయింట్ ఏమంటే బాధలు ఉంటాయా? అందరికీ ఉంటాయి. ఎన్నో బాధలు, ఒకటి కాదు, రెండు కాదు, చాలా బాధలు ఉంటాయి. కొందరు పిల్లలు బాగాలేరని బాధలు, కొంతమంది పిల్లలు చెడిపోయారని, తాగుబోతులుగా, తిండిబోతులుగా, తిరుగుబోతులుగా, అసలుకి మా మాట వినట్లేదని తల్లిదండ్రులు బాధపడతారు. అటు సైడు అలానే తండ్రులైన వారు తాగుతారు, ఎలానో చేస్తారు. వారం చూసి పిల్లలు నొచ్చుకుంటారు. ఇలా ఈ బాధలు అనేవి ప్రతి కుటుంబంలో ఉంటాయి. అలా కుటుంబీకులలో ఉన్నటువంటి తల్లి, తండ్రి, అన్న, చెల్లి వీళ్ళందరి నుంచి కూడా కొన్ని బాధలు వస్తాయి. అలాగే అలా కుటుంబాలలో ఉన్నటువంటి వారందరికీ అప్పుడప్పుడు ఏమొస్తాయి? రోగాలు వస్తాయి, బాధలు వస్తాయి. ఈ రోగాల ద్వారా అనేకమైనటువంటి కన్నీళ్ళు కాలుస్తారు. ఇంకా ఈ రోగంతోనే చచ్చిపోతావా అని కొన్ని మరణ సంబంధమైనటువంటి రోగంలు వస్తే ఇంకా చాలా బాధపడుతుంటారు. ఈ బాధలు కూడా మరణంతో వస్తాయా? నేను చెప్పే పాయింట్ అందరికి అర్థమవుతుంది. అర్థమైతే నా చేతులు ఎత్తాలి ఒకసారి. మీకు అర్థమవుతుంది, థ్యాంక్స్. నేను చెప్పేది వృధా కాదనమాట. అంటే మరణంతో రానివి ఏమేమిటంటే శ్రమలు రావు, బాధలు కూడా రావు. అలాగే ఇంకో పాయింట్ చెప్తాను, రోగములు కూడా రావు, అసలుకి రావు. ఇప్పుడు ధనవంతుడు, లాజరు, ఇద్దరు క్యారెక్టర్స్ మనకు బాగా తెలుసు బైబిల్లో. లాజరు విపరీతమైనటువంటి రోగం కలిగి ఉన్నాడు. ఇక్కడ పుండ్లైంటే ఏమొచ్చి నాకుతున్నాయంట? కుక్కలు. అలాంటి పరిస్థితి మన ఊర్లో అయితే ఎవరికి రాలేదు. అందుకే దేవునికి స్తోత్రం. అలాంటి పరిస్థితి అయితే రాలేదు. కానీ అంత రోగం ఉన్నా కూడా దేవుని ఒక మాట అనలే, దూషించలే. ఇప్పుడు రోగం శాశ్వతమా? రోగం మరణంతో వచ్చిందా చెప్పండి? మరణించి వెళ్ళాడు, రోగం వచ్చిందా? ఆయన వెంట ఏమి వెళ్ళా? ఇంతరికి రోగం వచ్చిందా? రోగంతో వెళ్ళిపోలే. అంటే మనిషి బ్రతికినంత కాలం దేవుని కొరకు బ్రతికితే ఈ శరీర సంబంధమైనటువంటి శ్రమలు, బాధలు, రోగములు ఇవనేటివి
మరణించిన తర్వాత మరణంతో పాటు వెళ్ళవంటవి, ఇక్కడే విడిచిపెట్టదు. అలాగే 4వ పాయింట్ చెప్తాను చూడండి, సంపాదన. ఎంత సంపాదిస్తాం? ఓ అబ్బా, బిజినెస్ మ్యాన్లు అయితే ఇంకా రోజు గంటకి లక్షలు కోట్లు ఎన్నో సంపాదించుకుంటూనే పోతుంటారు. సంపాదించుకుంటూ తమ ఆస్తిని కూడగట్టుకొని అనేక మేడలు మిద్దెలు కట్టి సంపాదించుకుంటున్నారు. అలా మనం కూడా కొంతకాలం బ్రతకడానికి ఏం చేస్తాం? చిన్నపాటిని పని చేసుకొని సంపాదించుకుంటున్నాం. అంటే మనం సంపాదించే ప్రతి సంపాదన కూడా ఇది కూడా మన మరణంతో కూడా రావు. కొంతమంది బ్యాంకులో పని చేయొచ్చు, కొంతమంది టీచర్ పని చేయొచ్చు, కొంతమంది ఏ పనైనా చేయొచ్చు, కానీ కొంతకాలం బ్రతకడానికే ఆ సంపాదిస్తాం. ఎంతకాలం? ఇదిగో ఇంట్లో అవసరాలు తీర్చుకోవడానికి. కాబట్టి మాకు ఏదో పని చేస్తే డబ్బులు వస్తాయి కాబట్టి కుటుంబాన్ని పోషించుకోవాలి అని ఈ సంపాదన మీద కొంత ఆశ కలిగి ఆ పని చేస్తుంటాం. ఇలా నెక్స్ట్ 5వ పాయింట్ వచ్చేసి, కొంతమంది ఏం చేస్తారంటే కష్టపడి చాలా ఇబ్బందులు పడి అయినా కూడా ఒక మంచి ఇల్లు కట్టించుకుంటారు. ఏం కట్టించుకుంటారు? ఇల్లు కట్టించుకుంటారు. ఇల్లు కట్టించుకునే వాళ్ళు వెరీ గుడ్. నేను బాగా చెప్తాను. ఇల్లు కట్టించుకుంటారు కదా, ఇల్లు కట్టించుకునే వారందరికీ ఒక నగ్న సత్యం ఏమిటంటే ఇల్లు అయితే శాశ్వతమే కాదు. అసలుకి. అందుకనే భక్తులు ఏమంటారంటే, యోబు గ్రంథకర్త ఒకసారి తీయండి ఆ వాక్యం. యోబు గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం, 9 కూడా చదవండి. మేఘము విడిపోయి అదృశ్యమగినట్లు పాతాళముకు దిగిపోయిన వాడు మరి ఎప్పుడును రాడు, అతడు ఇక ఎన్నడునో తన ఇంటికి రాడు, అతని స్థలము అతని మరల నెరుగదంట. అంటే ఒకవేళ నువ్వు చనిపోయిగా వస్తే మీ ఇల్లు ఏమంటదంట? ఎవరు నువ్వు? నాకు అస్సలు తెలియదు, నువ్వు బయటికి వెళ్ళరా అంటాడు. ఇల్లు చెప్పే ఒక సాక్ష్యం అనమాట. కష్టపడి ఇష్టపడి ఇల్లు కట్టించుకుంటాం. ఆ ఇంటిలో ఒకవేళ నువ్వు మరణించిన తర్వాత వస్తే గానీ ఆ ఇల్లు ఏమంటదంట అంటే, నువ్వు నాకు తెలియదు అబ్బా, అసలు ఈ ఇంటిలో నివసించడం నువ్వు యోగ్యుడివే కాదు, వెళ్ళిపో అంటదంట. ఒకవేళ అంటే ఇల్లు కట్టించుకుంటాం కానీ ఇంట్లో ఉండం, ఎక్కువ కాలము ఉండం, అది వేరే వానికి విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అంటే శ్రమలు, బాధలు, రోగాలు, సంపాదన, అలాగే ఇల్లు, ప్రతీది ఇవి మానవ అవసరతలు. ఈ అవసరతలన్నీ మరణంతో వస్తాయి చెప్పండి? రావు. ఇంకో పాయింట్ చెప్తాను చూడండి. ఇది లాస్ట్ పాయింట్. ఈ పాయింట్ ఏమిటంటే, మనుషులు బ్రతకడానికి ఎన్నెన్నో ఆలోచిస్తుంటారు. కొంతమంది అక్రమంగా నడుచుకుంటారు బ్రతకడానికి, కొంతమంది అక్రమంగా నడుచుకుంటారు, కొంతమంది అన్యాయంగా నడుచుకుంటారు, కొంతమంది బాగుపడే వాళ్ళని చూసి ఓర్చుకోలేక అసూయ చెందుతుంటారు, లోపల కోపం పడుతుంటారు కొంతమందిని చూసి. అంటే ఇలాంటి వ్యక్తులు ఉంటారు చూడండి, నరహత్య చేసేవాళ్ళు, వ్యభిచారం చేసేవాళ్ళు, తన సొంత కుటుంబాన్ని విడిచి వెళ్ళిపోయి తప్పు పనులు చేసేవాళ్ళు, వీళ్ళందరి కూడా ఏమర్థమవుతుందంటే అసలుకి వీళ్ళకి బుద్ధి జ్ఞానం ఏమి లేదనమాట. అస్సలుగా ఆలోచించట్లేదు వాళ్ళంతా. ఒక్కసారి మార్కు సువార్త 7వ అధ్యాయము 21 నుంచి 23 చదివితే అక్కడ ఏముంటాయంటే దురాశలు ఉంటాయి, మత్సరములు ఉంటాయి, కక్షలు ఉంటాయి, అసూయలు ఉంటాయి, మత్తతులు ఉంటాయి, దొంగతనాలు ఉంటాయి, లోభములు ఉంటాయి, వ్యభిచారములు. మార్కు సువార్త 7వ అధ్యాయం 21 నుంచి 21 నుంచి లోపల నుండి అనగా మనుషుల హృదయంలో దురాలోచన, జారత్వములు, దొంగతనం, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణ, అహంభావం, అవివేకము, ఈ చెడ్డవన్నీ లోపల నుండి వచ్చును. అంటే ఇలాంటి లక్షణాలు సమాజంలో చాలా మంది కలిగి ఉన్నారు కాబట్టి ఈ లక్షణాల గురించి చెప్తున్నాడు ప్రభువు. ఇక్కడ ప్రత్యేకంగా ఎందుకు రాయిస్తున్నాడంటే ఈ లక్షణాలు అనేక మంది కలిగి ఉన్నారు కాబట్టి వాటిని గురించి చెప్తున్నాడు. లోకములోన మనుషులలో అనేకులు ఎలా ఉన్నారంటే మత్సరం కలిగి, దూషణలు కలిగి, దేవుణ్ణి దూషించేంతగా. ఆనాడు కీర్తనకారులు చెప్తాడు కదా, ఏమని? అసలు దేవుడు లేడని తమ హృదయంలో బుద్ధిహీనులు అనుకుంటారంట. అంటే దేవుడు లేడు, దేవుణ్ణి దూషించి దేవుడే లేడని నినాదాలు చేసినటువంటి అనేకులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా దేవుని జ్ఞానం ఎరుగని వారని దేవుని గ్రంథం ఆయన భక్తుల ద్వారా సెలవిచ్చాడు. అంటే నేను ఇంతవరకు చెప్పింది మళ్ళా రిపీట్ చేస్తున్నా, జాగ్రత్త వినండి.
మరణంతో రానివి ఇవేంటంటే శ్రమలు రావు, బాధలు రావు, రోగాలు రావు, సంపాదన రాదు, ఇల్లు రాదు. అసలుకి మనం ఇతరుల కక్షతో చూసే భావన కూడా ఇవన్నీ రావు. ఇవన్నీ రావు. ఇప్పుడు మరి మరణంతో ఏమొస్తాయి అబ్బా? మరణంతో ఏమొస్తాయి? మరణం ఇచ్చిన తరువాత మన మరణం జరిగిన తర్వాత నా యొక్క మరణంతో పాటు నాతో ఏమొస్తాయి అని ఆలోచిస్తే ఒక్కసారి ఒకరిని ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఆ ఎగ్జాంపుల్ ఎవరంటే మన లాజర్ గారు. ఎవరు లాజరు? ఎవరు? బీద లాజరు, తెలుసు కదా, బీద లాజరు. ఇప్పుడు ఈ బీద లాజర్కి ఏమైనా ఇల్లు ఉందా? ఇల్లు తర్వాత సంపాదన ఏమైనా ఉందా? కోట్లు సంపాదించుకున్నాడు ఏమన్నా? ఆ కోట్లు ఉంటే ఈడెంటి పడి ఉంటారంటారా కదా? అంటే ఆ కోట్లు సంపాదన ఏమీ లేదు. తర్వాత రోగాలు అయితే దండిగా, బాధలు దండిగా, శ్రమలు దండిగా. అంటే ఈ వ్యక్తికి ఇవన్నీ ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, రోగాలు ఉన్నాయి, సంపాదన అయితే లేదు, ఇల్లు అయితే లేవు, అలాగే అనేక శ్రమలు ఉన్నాయి. వీటన్నిటికంటే ఈ లాజర్ గారి యొక్క జీవితంలో ఒక్కసారి బాగా ఆలోచిస్తే ఇవన్నీ రోగాలున్న, బాధలున్న, శ్రమలున్న వీటన్నిటిని అనుభవిస్తూనే ఆయన ఏమంటున్నాడంటే, ఒక్కసారి లూకాసు వార్త 16వ అధ్యాయం 25వ వచనం, 16వ అధ్యాయం 25వ వచనంలో, అందుకు అబ్రహాం కుమారుడా, నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్లు సుఖం అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టం అనుభవించడానికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. అంటే ఒక లాజర్ అనే వ్యక్తి చాలా శ్రమ అనుభవించాడు భూమి మీద బ్రతకుండా, కానీ నిత్య జీవంలో సుఖాలు అనుభవిస్తున్నాడంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాగా గమనించుకోవాల్సింది ఏంటంటే, మరణించిన తర్వాత ఈ శ్రమలు, బాధలు మన లాజర్ గారికి అయితే లేవు. అలాగే మనము కూడా మరణిస్తాం అనేది నగ్న సత్యం. ఇప్పుడు ఈ మరణించేటప్పుడు ఈ శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇల్లు, సంపాదన, శోధనలు ఇవన్నీ కూడా మన వెంబడైతే రావు. కానీ ఒకటి మాత్రం వస్తుంది, అదే లాజర్ గారికి ఉన్నటువంటి విశ్వాసం. ఆ విశ్వాసం తప్పకుండా అతన్ని ఎక్కడ తీసుకెళ్ళిందంటే పరమందున్నటువంటి దేవుని దగ్గరకు చేర్చింది. అందుకనే దేవుని యందు భయభక్తులు కలిగి అసలు దేవుని ఏమాత్రము దూషించకుండా నన్ను ఈ స్థితిలో ఉంచావు కదా ప్రభువా, నన్ను ఎందుకు ఉంచావు? అసలుకి నేను నమ్ముకున్నాను కదా, ఈ రోగంతోనే నేను ఎందుకు మరణించాలి? ఈ రోగంతోనే నేను ఎందుకు ఈ మరణ స్థితి నాకు ఇచ్చావు? కుక్కలు నాకే విధంగా ఎవరికీ లేదే, ఇంత దరిద్రంగా, ఇంత భయంకరంగా ఈ బాధనే నాకెందుకు ఉంచావు అని లాజర్ గారు నోటి నుండి ఒక మాట దేవుణ్ణి దూషించలేదు, ఒక మాట కూడా దూషించలేదు. అనేకులకైతే భక్తిహీనులుగా ఉన్న వారు అందరికి కూడా సంపాదన కలిగి, బహు ఐశ్వర్యం కలిగి, లోకంలో చాలా గొప్ప గొప్ప పేర్లు పొందుచున్నారే, వాళ్ళు నిన్ను నమ్ముకోలేదు. కానీ నేనైతే నిన్ను నమ్ముకున్నా, నాకెందుకు ఇంత దుస్థితి వచ్చింది, నాకెందుకు ఇంత భయంకరమైన స్థితి వచ్చింది అని ఏనాడు ఆయన పలకలే, అస్సలు పలకలే. అంతెందుకు, శోధనలు ఇదిగో ధనవంతుడైన వ్యక్తి నా ఇంటి ముందే ఉన్నాడు, అనేకమైనటువంటి సంపాదన కలిగి సుఖిస్తున్నాడు, వాడిని చూసి కూడా మత్సర అంటే చెడ్డ కళ్ళతో చూడలే, వానికి చూడు ఎట్లొచ్చేదే, నాకు చూడు ఎట్లొచ్చేదే అని పరాయి వ్యక్తిని, ఎదుటి ఉన్న వ్యక్తి ధనవంతుని కూడా ఈయన అస్సలకి దూషించలే. ఇప్పుడు మనకి ఈ లాజర్ గారి యొక్క స్టోరీని అప్లై చేద్దాం. ఇప్పుడు మన ఇంట్లోనే ఒకవేళ పెద్ద రోగం వస్తే మనం ఏమంటాం చెప్పండి? ఏమంటాం చెప్పండి? దేవా నాకెందుకు చేస్తుంది ప్రభు, నాకే చేస్తుంది అక్కడ పోయి. అలాగే సంపాదన అంతా కోల్పోయి అసలు ఇల్లే లేకుండా అసలు అనాథగా నువ్వు ఒక చోటను పడి నివసిస్తున్నావు అనుకోండి, యోబు గారిలా అప్పుడు నువ్వేమంటావు చెప్పండి? దేవా నాకు ఇన్నొట్టించి మళ్ళీ తీసేస్తే అని దేవుణ్ణి ఏం చేస్తాం? మనం అంతా దూషిస్తాం. 10 మంది కుమారులు, 10 మంది సంతానం, 7 మంది కుమారులు, 3 కుమార్తెలు ఏం చేస్తారు? ఒకేసారి నాశనం అవుతారు. అప్పుడు ఏమంటారు మనం? ఒకవేళ మనకే ఒక 5 మంది కుమారులు, 2 కుమార్తెలుని ఒకేసారి చచ్చిపోతే మనం ఏమంటాం చెప్పు? ఎంత అన్యాయం చేస్తే ప్రభువా నాకు,
నీవిచ్చినటువంటి ఈ సంతానం నాకు అన్యాయం చేసేవి అని దేవుణ్ణి దూషించి పలు విధాలుగా ఆయన్ని విక్రింతలు చేసే విధంగా చెడ్డ చెడ్డ మాటలు దేవుని పలికే విధంగా ఉంటాం. కానీ ఇవి మరణంతో రావురా నాయన, ఇవి మరణంతో రానే రావు. ఒకవేళ నీతి కలిగి, విశ్వాసం కలిగి, భక్తి కలిగి చచ్చిపోతే మాత్రము నీవు పరలోకంలో ఉన్నటువంటి దేవుని దగ్గర తప్పకుండా ఉంటావు. అదే లాజర్ గారి యొక్క జీవితంలో చూస్తాం. ఆయన ఎంత బాధలు అనుభవించినా, ఎన్ని శ్రమలు అనుభవించినా, ఎన్ని ఇరుకులు అనుభవించినా, అసలుకి ఇల్లు లేకున్నా, శోధన లేకున్నా, బాధలు లేకున్నా, బాధలున్నా, ఎన్నున్నా కూడా ఆయన ఏం చేశాడంటే దేవుని యందు ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్వాసం కలిగి ఉన్నాడు. అలాగే యోబు గారిని చూద్దాం. యోబు గారు కూడా అన్ని పోయినా కూడా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను. కానీ కానీ యోబు గారి జీవితంలోనూ, లాజర్ గారి యొక్క జీవితంలోనూ అవన్నీ ఏమి లేకున్నా కానీ విశ్వాసం మాత్రం బలంగా ఉంది. ఉందే లేదా? నా దేవుడు అయితే అన్యాయం అయితే చెయ్యలేదు, చెయ్యడు కూడా, నాకు బాగా తెలుసు. లాజర్ గారి యొక్క విశ్వాసం ఏమి? నా దేవుడు అయితే అన్యాయము చెయ్యడు కాక చెయ్యడు, చెయ్యలేడు కూడా. ఒకవేళ ఈ స్థితిలో ఉండవంటే, ఈ స్థితిలో నన్ను ఉంచాడంటే అనేకులకు నన్ను మాదిరికరంగా ఉంచే స్థితిలోనే ఉంచుతాడు. ఇప్పుడు లాజర్ గారి యొక్క జీవితాన్ని చదువుకొని మనము నేర్చుకుంటున్నామా లేదా? అలా చనిపోవడం వల్ల మనం నేర్చుకుంటున్నామా లేదా? ఇన్ని బాధలు వచ్చినా కూడా మనం దేవుని యందు విశ్వాసం ఉంచాలిరా నాయన అని మనము హెచ్చరించుకుంటున్నాం కదా వాక్యాన్ని బట్టి. అలాంటి మరణం ఎందుకు వచ్చిందంటే దేవుని మహిమపరచడానికే ఆ మరణం వచ్చింది. దేవుని ఘనపరచడానికే అలాంటి మరణం వచ్చింది. ఇప్పుడు చూడి యోబు గారి జీవితాన్ని చూద్దాం. యోబు గారి జీవితంలో అన్ని కోల్పోయాడు, ఒంటరి అయినాడు, ఒంటరిగా ఉన్నాడు. మరి దాన్ని ఏమంటారు, పెంకులతో గీక్కునే విధంగా ఉన్నాడు. ఆ స్థితిలో కూడా అసలు నా దేవుడు ఏమాత్రం అన్యాయం చేయడు. దేవుడు అన్యాయం చేయుట అసంభవం, సర్వశక్తుడు న్యాయము తప్పడం అసంభవం అని యోబు గ్రంథం 34:10 చూస్తాం. అంటే లాజర్ గారి యొక్క విశ్వాసం, అలాగే యోబు గారి యొక్క విశ్వాసం మనకి ఏం సెలవిస్తుందంటే, మనకి మరణంతో వచ్చేటివి అయితే అస్సలు కాదు. ఈ లోక సంబంధమైనటువంటి శ్రమలు, బాధలు ఇవన్నీ ఏం కాదు. కానీ అసలుకి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా కూడా దేవుని మీద విశ్వాసం ఉంచితే మనం ఎక్కడికి వెళ్తాం చెప్పండి? నిత్య జీవానికి వెళ్తాం. అబ్రహాము రొమ్మున ఆనుకున్నటకు పరదేశులకి చేరుకుంటాం. అందుకనే అసలుకి దేవుని వాక్యం వినడానికి వచ్చిన మీరందరూ కూడా నిత్య జీవము గలవారు. నా మాట విని నా యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు. అసలుకి యేసు ప్రభువుని ఎరుగుటయే నిత్య జీవమును చెప్తున్నాడు. అలాగే యోహాను సువార్త 8:51 చూసినట్లయితే అక్కడ చూడండి ఒకసారి వచనం చూడండి. 8:51 ఒకడు నా మాట గైకొనిన యెడల వాడు ఎన్నడూ మరణము పొందడాన్ని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 5:24 అలాగే నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి ఇక్కడ మనకి ఏమర్థమవుతుందంటే, విశ్వాసం అనేది మన వెంట వెళ్ళిపోతుంది. విశ్వాసం అనేది మన వెంట వెళ్ళిపోతుంది. విశ్వాసం కలిగి మృతి చెందితే గాన, ఆ విశ్వాసం తగ్గ క్రియలు చేస్తే కాన మనం ఏం చేస్తామంటే అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు వెళ్ళిపోతాం. అబ్రహాము ఎవరంటే అసలు నిరీక్షణ లేనప్పుడు, ఆధారమే లేనప్పుడు దేవుని నమ్మినటువంటి గొప్ప వ్యక్తి, విశ్వాసులకు తండ్రి అని ఆయనకు పేరు. ఇప్పుడు విశ్వసించిన వారందరూ కూడా అబ్రహాము కుమారులు అవుతారని దేవుని లేఖనం చెప్తుంది. అంటే మరణించిన తర్వాత మనకి ఈ లోక సంబంధమైన శ్రమలు ఇవన్నీ రావు. కానీ మనము ఆయన మాట విని, ఆయన వాక్యం విని, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించినటువంటి జీవితమే తీసుకెళ్ళిపోతుంది. ఆ యొక్క విశ్వాసమే, ఆ యొక్క నమ్మకత్వమే మనల్ని ఎక్కడ చేరుస్తుంది? నిత్య జీవానికి చేరుస్తుంది. అలా చేరాడు కాబట్టే లాజర్ గారి గురించి ఇంత గొప్పగా మనము మాట్లాడుకుంటున్నాం. అలా లాజర్ గారే కాదు, అలా యోబు గారు, అలా స్టెఫెను, అలా పౌలు, అలా అనేక మంది, చాలా మంది పరదేశికి చేరుకున్నారు. అందుకనే హెబ్రీ పత్రికలో ఒక చక్కటి విషయాన్ని చెప్తాడు. హెబ్రీ పత్రికలో ఒకసారి చూడండి, 11వ అధ్యాయం 13వ వచనం. 11వ అధ్యాయము 13వ వచనంలో ఏం చెప్తుందంటే, వీరందరూ ఆ వాగ్దాన ఫలములను అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని
విశ్వాసము గల వారై మృతి పొందారంట. ఎలా మృతి పొందారు? ఎలా మరణించారంట? ఏదో ఒకసారి అందరు పలకండి, ఎలా మరణించారంట? ఇప్పుడు ఈ విశ్వాసాన్ని మనం కూడా కలిగి ఉంటే, క్రీస్తునందు విశ్వాసం ఉంచాం కదా, ఆ విశ్వాసాన్ని కలిగి శ్రమైన లోకంలో బాధ అయినా ఏదైనా అనుభవించుకుంటూ ఒక్కొక్క మెట్టు ఆత్మీయంగా వృద్ధి చెందితే మనం కూడా ఎక్కడికి వెళ్తామంట? అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టుకు మనం కూడా వెళ్ళిపోతాం. అలా కాకుండా ఏదో చిన్న బాధ వచ్చిందని, ఏదో మా ఇంట్లో మా కుటుంబ యజమానిని తీసుకెళ్ళాడని, దేవుడు ఇంత అన్యాయం చేశాడు, ఇంత కర్కోటంగా మా కుటుంబం పట్ల చేశాడని ఎప్పుడు అనకూడదు. ఇటు చూడి, విశ్వాసము గల వారై మృతి నొందిరంట. ఎవరంటే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మధ్యలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా విశ్వాసం గలవారై మృతి చెందారంట. ఇలా మృతి చెందిన వారందరూ కూడా అబ్రహాం రొమ్మున ఆనుకున్నట్టుకు వెళ్ళిపోతాం. ఇప్పుడు నేర్చుకున్నటువంటి ఈ విషయంలో మనము కూడా విశ్వాసం గలవారై మృతి చెందితే మనము కూడా ఆ అబ్రహాం రొమ్మునకు ఆనుకున్నట్టుకు వెళ్ళిపోతాం. అలా కాకుండా దేవుడు మాకు ఇంత అన్యాయం చేశాడు, దేవుడు మాకు ఇంత ఇలా చేశాడు, అలా చేశాడు అని దేవుని మీద సనుక్కుంటూ ఉంటే దేవుని యొద్దకు చేరలే. మనం విశ్వాసులు కూడా కాదు. ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని దూషించే విధంగా మనము ఉండకూడదు. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని రోగాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా దేవుణ్ణి దూషిస్తున్నామంటే మనం విశ్వాసము లేని వారని అర్థం. ప్రతిదాన్ని, కష్టాన్ని కానీ శ్రమను కానీ అనుభవించుకుంటూ లాజరు వలె, యోబు వలె, అలా శ్రమ పడినటువంటి పౌలు గారి వలె, అలా పౌలు గారు అయితే మరీ దారుణంగా సువార్త నిమిత్తం తన దేహాన్నే తారబోతుంది. మరి మంచి మాట అంటాడు, ఇదిగో క్రీస్తు అనుభవించిన శ్రమలలో కొదువైన వాటి యందు నా వంతుగా నేను శ్రమ పడుతున్నాను. ఇప్పుడు ఒకవేళ క్రీస్తు శ్రమ పడిన దాంట్లో కొంచెం మిగిలి ఉంటాయి కదా, నా వంతుగా అవన్నీ పూర్తి చేస్తున్నాను. నా ద్వారా అయినా, నన్ను చూచైనా మీరు క్రీస్తుని ఫాలో కావండి, ఆయనను అనుసరించండి అని చెప్తున్నాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకున్నాడని అంత గొప్ప సాక్ష్యం ఇచ్చాడు అనమాట. ఇలా యెహోవా ప్రతి ఒక్కరికి ఇస్తుంటాడు, ప్రతి ఒక్కరిని తీసుకుంటున్నాడు. దాని నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే, దేవుడు తన నామ మహిమ ఘనత నిమిత్తం ప్రతి కార్యాన్ని భూమి మీద చేస్తున్నాడు అనుకోలే కానీ, దేవుడు ఇంత అన్యాయం చేశాడు, ఇలా చేశాడు అని ఎప్పుడు అనకూడదు. ఇప్పుడు ఫస్ట్ నుంచి నేను చెప్పినటువంటి విషయాలు, దేవుడు సెలవిచ్చినటువంటి విషయాలు ఏమిటంటే, అసలు మరణంతో రానివి చాలా ఉన్నాయి, కానీ మరణంతో వచ్చేటివి మాత్రం దేవుని యందు విశ్వాసము తప్పకుండా. ఆ విశ్వాసంతో మరణిస్తే ఆ విశ్వాసం సంబంధమైన క్రియలు చేసినటువంటి అబ్రహాం దగ్గరికి మనము చేరతాం. ఇది కేవలం విశ్వాసం అనుకుంటే విశ్వాసమే కాదు, అలా ప్రేమ, దీర్ఘశాంతం, దయాళత్వం, దేవుని యొక్క గుణగణాలన్నిటినీ కలిగి ఉంటే మనం అక్కడికి వెళ్తాం. నేను ఒక పాయింట్ చెప్పింది, విశ్వాసం కలిగి మరణిస్తే అక్కడికి వెళ్తామని. అలాంటివి మాట్లాడుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. ఒకటి కాదు, నేను ఒకటే రాసుకున్నాను, విశ్వాసం అనే దాని మీదే నేర్చుకున్నాను. కాబట్టి అదే మీకు ఇక్కడ చెప్తున్నా. అంటే ఇంతవరకు మరలా చెప్తున్నా, మరణంతో రానివి అనేకములు గలవు, మరణంతో వచ్చేటి మాత్రము విశ్వాసము. ఇప్పుడు ఆ విశ్వాసము కూడా ఓన్లీ నేను ప్రభుని విశ్వసించాను, నేను ప్రభుని నమ్ముకున్నాను, మందిరానికి వస్తాను, వాక్యం వింటాను, ఇంటికి వెళ్తాను అంటే మాత్రం కుదరదు భయ్య అంటాడు దేవుడు. ఒక్కసారి ఎలా కుదరదో ఒకసారి చూడండి. నేను విశ్వసించాను, కేవలం వాక్యం వింటాను, ఊరకనే ఉంటారంటే సరిపోదు. ఏం చేయాలంటే ఆ విశ్వాస తగ్గ క్రియలు చేయాలంట. ఏం చేయాలంట? ఆ విశ్వాసమునకు తగినటువంటి క్రియలు చేయాలంట. అందుకనే ఇక్కడ యాకోబు గారు రాసినటువంటి పత్రికలో ఒక మంచి మాట అంటాడు. 2వ అధ్యాయం 26వ వచనం చూసినట్లయితే అక్కడ ఏం చెప్తున్నాడంటే, ప్రాణము లేని శరీరం ఎలాగో క్రియలు లేని విశ్వాసం కూడా మృత. ఇప్పుడు అందరం మనం విశ్వసించాం. ఏమని విశ్వసించాం? చనిపోతే నాకంటూ దేవుడు ఒక స్థలాన్ని సిద్ధపరిచాడు, ఆ స్థలానికి వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నానని మీరు విశ్వసించారు. ఓన్లీ విశ్వాసం ఉంటే సరిపోదు, ఆ విశ్వాసం తగ్గ క్రియలు చేయాలంట. ఎలాంటి క్రియలు చేయాలంటే, దేవుని వాక్యాన్ని, నీకు తెలిసినటువంటి చిన్న దేవుని వాక్యాన్ని ఏం చేయాలంటే ఇతరులకు పంచాలంట, ఇతరులకి షేర్ చేయాలంట. అలా షేర్ చేసినప్పుడే దేవుడు మహిమ పొందుతాడు ఆ వాక్యం ద్వారా. అలా నీ నుంచి నువ్వు ఆత్మీయంగా బలపడే విధానాన్ని బట్టి నీవు అనేకులకు మాదిరికరంగా ఉంటావు. నిన్ను చూసి కొంతమంది అయినా నేర్చుకుంటారు.
నేర్చుకుంటారు. అలా నేర్చుకున్నటువంటి భక్తులు అనేకులు ఉన్నారు. పౌలు గారిని చూసి తిమోతి నేర్చుకున్నాడు. పౌలు గారిని చూసి ఒనేసిఫోర ఆయన నేర్చుకున్నాడు. తీతుకు నేర్చుకున్నాడు. అలా విశ్వాస సంబంధమైన క్రియలు చేస్తే నీతో పాటు ఒక గుంపు ఏర్పడుతుంది. అదే సంఘము. ఆ సహవాసంలో ఎదుగుతూ ఉంటే, ఆ సహవాసంలో చేస్తున్నటువంటి ప్రతి పనిలో మనం పాల్గొంటే అప్పుడు మన విశ్వాసానికి బలము చేకూరుతుంది. బలం అనేది చేకూరుతుంది. అప్పుడు మనము పరలోకానికి అర్హులుగా ఎంచబడతాం. కేవలం నేను విశ్వసిస్తాను, అలానే ఉంటాను అంటే మాత్రం కుదర పని. విశ్వాస తగ్గ క్రియలు తప్పకుండా చేయాలి. విశ్వాస తగ్గ క్రియలు తప్పకుండా చేయాలి. మీకు ఏదైనా పని ఉండొచ్చు, మందిరంలో పని ఉండదంటే చేయొచ్చు, అది కూడా ఒక దేవుని పని. మీరు విశ్వసించారు, ఫస్ట్ దేవుణ్ణి విశ్వసించారు. ఆ విశ్వాస తగ్గ ఇదిగో మందిర సేవ అనేది మేము చేస్తున్నామని అలాంటి మంచి మనసుతో చేస్తే దేవుని యొక్క ఫలాన్ని మీరు అనుభవిస్తారు. అలా కాకుండా నాకెందుకులే, నాకేంలే, నేను విశ్వసించాను కదా, నా పని నాది అంటే కుదరని పని. అది ఏమాత్రము దేవునికి అంగీకారము కానిది. కాబట్టి మనం ఎలా ఉండాలంటే విశ్వసించాలి, ఆ విశ్వాసం తగ్గ క్రియలు చేయాలి. అలా ఉన్నప్పుడే మనం ఏం చేస్తామంటే నిత్య జీవానికి వెళతాం. నిత్య జీవానికి వెళతాం. ఇప్పుడు లాజరు గారు ప్లస్ యోబు గారిని ఇద్దరిని తీసుకున్నా. ఇప్పుడు వాళ్ళందరూ విశ్వసించారు. దానిని ఎలా క్రియలలో చూపిస్తున్నారంటే తన మాటల ద్వారా చెప్తున్నారు. ఇదిగో దేవుడు నీకు ఇంత అన్యాయం చేశాడు, ఇలా చేశాడు అని చెప్తున్నారు కదా. ఆయన ఏమంటున్నాడంటే అసలు నా దేవుడు అన్యాయమే చేయడని దాన్ని నోటి ద్వారా ఒప్పుకున్నాడు. అంటే సర్వ సమాజానికి ఏమని సెలవిస్తున్నాడంటే దేవుడు అన్యాయం చేయలేదు, నా జీవితాన్ని ఇంకను బాగు చేస్తాడని నమ్మకము ఉంది. అలా యోబు గారు ఒక మంచి వచనం చెప్పారు. అన్ని బాధల్లో అన్ని శ్రమల్లో ఉన్నా కూడా ఒక మంచి వాక్యం చెప్తాడు. 19వ అధ్యాయం 25వ వచనం. అన్ని బాధల్లో ఉన్నా కూడా 19వ అధ్యాయం యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనం ప్రకారం, అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. అంటే నా విమోచకుడు సజీవుడు, నన్ను కాపాడుటకు శక్తిమంతుడు అని ప్రభువుని విశ్వసించాడు. అలా సాక్ష్యం ఇస్తాడు, క్రియల ద్వారా చూపిస్తున్నాడు. అలా లాజర్ గారు కూడా సేమ్ దేవుడు ఇంత అన్యాయం చేశాడు కానీ నోటి ద్వారా అయినా కూడా తప్పు చెప్పలే, పాపము చేయలే. ఇలా పరలోకంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా దేవుణ్ణి ప్రేమించి దేవుని అందు విశ్వాసం ఉంచి మరణించిన వారు. మరణంతో రానివి చాలా ఉన్నా మరణంతో వచ్చేటి మాత్రం విశ్వాసం వస్తుంది. విశ్వాసంతో చేసినటువంటి క్రియలు వస్తాయి. ఇవే తీసుకెళ్తాయి, మనల్ని ఎక్కడ చేరుస్తాయి? పరలోకానికి చేస్తాయి. పరదేశంలో ఉన్నటువంటి అబ్రహాము రొమ్మునకు చేరుస్తాయి. అందుకనే యోహాను భక్తుడు ప్రకటన గ్రంథంలో ఏం చెప్తాడు? ప్రభునందు మృతి నొందు మృతులు ధన్యులు. ఒకసారి ఆ వాక్యం తీయండి. 14వ అధ్యాయం 13వ వచనం మధ్యలో నుంచి చెబుతా. నిజమే, ఫస్ట్ నుంచి. ఇప్పటి నుండి ప్రభునందు మృతి నొందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోనని ఆత్మ చెప్పుచున్నాడు. అంటే మనం విశ్వాస తగ్గ క్రియలు చేసాం. ఆ క్రియల్నే మనల్ని ఎక్కడ తీసుకెళ్తామంట? పరలోకానికి, అబ్రహాము రొమ్మును ఆనుకుంటూ మనల్ని తీసుకెళ్తామంట. కొంతమంది మరి ఈ విశ్వాస సంబంధమైనటువంటి క్రియలు చేయకుండా విశ్వసించక వీళ్ళందరూ ఏం చేస్తారంటే తప్పు చేస్తారు. భక్తిహీనులుగా బ్రతుకుతారు. మరి వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారంటే తిమోతి పత్రికలో అండి. వాళ్ళు ఏం తీసుకెళ్తారంటే తిమోతి పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరి పాపములు వారి వెంట వెలుచున్నవి. అంటే మరణించిన తర్వాత వారి పాపాలన్నీ వెంట వెళ్తా ఉన్నామంట. ఆ వెంట వెళ్ళి ఆ పాపానికి చేసినటువంటి తగిన ఫలితాన్ని అనుభవిస్తారు. ఇదిగో ధనవంతుడు అనే వ్యక్తి ఏం చేస్తాడు? దినదినము సుఖపడుచున్నాడంట. ఇల్లు కట్టుకున్నాడు, మెడలు కట్టుకున్నాడు, ప్రతి విషయంలో ఎదిగాడు. కానీ భక్తి లేకుండా, విశ్వాసం లేకుండా ఉన్నాడు. తన క్రియలను బట్టి ఎక్కడ పాతాళంలో బాధపడుచున్నాడు. అంటే నేను రెండు విశ్వాస సంబంధమైన క్రియలు చేస్తే అబ్రహాం రొమ్మునకు ఆనుకున్నట్టుకు వెళ్తాము. భక్తిహీన క్రియలు చేస్తే
ఈ పాపాలన్నింటినీ వెంట పెట్టుకొని మూట కట్టుకొని వెళ్ళిపోతాం. ఆ పాపాల యొక్క ఫలితాన్ని అనుభవించడానికి పాతాళానికి జారుకుంటాం. పాతాళానికి జారుకుంటాం. ఇప్పుడు మరణంతో వచ్చేటి ఏం చెప్పండి? పాపమా విశ్వాసమా? ఆ విశ్వాసమే మనం వెంట తీసుకెళ్ళాలి, కానీ విశ్వాసమే మన వెంట తీసుకెళ్ళి విశ్వాస సంబంధమైన క్రియలే తీసుకెళ్ళాలి. అలా కాకుండా భక్తిహీనంగా ఒక భక్తిహీనుడు మాట్లాడినట్టు దేవుని గూర్చి మాట్లాడే విధంగా ఉండకూడదు. 53వ కీర్తన మొదటి వచనంలో ఏం చెప్తాడంటే, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారంట. అలా కాకుండా దేవుడు ఉన్నాడు, శ్రమలోనైనా బాధలోనైనా ఇరుగులోనైనా ఇబ్బందులైనా నాకు తోడుంటాడు, నన్ను విడిపిస్తాడు, నాకు సహాయం చేస్తాడు, నా ప్రభు విమోచకుడు కాబట్టి నన్ను బ్రతికిస్తాడనే ఆలోచన కలిగి వివేకం కలిగి జీవితాన్ని ముందుకు సాగిస్తే మాత్రం ఆ పరలోకంలో ఉన్నటువంటి అబ్రహాము రొమ్మునకు ఆనుకున్నటకు వెళుతాం. అందరు ముందుకంటే జరగండి, వెనక స్థలం లేదు. వాక్యం ఏంటంటే మీరు కొంచెం ముందుకి జరగండి, వెనక స్థలం లేదంట. అంటే మరణముతో వచ్చేటివి ఏమని చెప్పండి? విశ్వాసపు క్రియలు, ఇవన్నీ మనము తీసుకెళ్తాం. ఒకవేళ భక్తిహీనంగా బ్రతికితే మాత్రం భక్తిహీన క్రియలు, పాపపు క్రియలు అన్నింటినీ వెంట కట్టుకొని మూట కట్టుకొని వెళ్ళిపోతాం. అలా వినండి, జాగ్రత్త వినండి. మరణముతో వచ్చేటివి ఏమంటే భక్తులైన వారందరికీ విశ్వాసం తోడుగా ఉంటది. విశ్వాస క్రియలు సాక్ష్యం ఇస్తామంట, ఆ క్రియలే సాక్ష్యం ఇస్తామంట. అంతెందుకు, మనందరికీ రక్షకుడైనటువంటి యేసుప్రభు ఉన్నాడు కదా, మనం ఆయన విశ్వసిస్తున్నామా లేదా? ఆయన మాటను అంగీకరిస్తున్నాం, ఆయన మాట యందు నమ్మకం కలిగి ఉన్నాం. అలాంటి వ్యక్తి ఎలా ఉన్నాడంటే భూమి మీద చాలా గొప్పగా ఉన్నాడు, మనందరికి మాదిరి. నాకు, మీకు, మీ అందరికి, పెద్దలు, వృద్ధులు, బాలురకు, యవనస్తులకు, యవనరాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆయన మాదిరి. ఎలా మాదిరి అంటే అసలు పరలోకానికి పరదేశకు నేను చేరుకోవాలంటే నేను ఎలా ఉండాలో ఒక్కసారి ఆ వచనం చూడండి, చాలా అద్భుతంగా ఉంటది. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. శరీరధారి అయిన దినములలో ఆరోధనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఇప్పుడు లాజర్ గారిని తీసుకోండి, యోబు గారిని తీసుకోండి, స్టెఫెన్ తీసుకోండి, పౌలుని తీసుకోండి, అందరికంటే ముఖ్యంగా మన రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తును తీసుకోండి. వీళ్ళందరూ భూమి మీద బ్రతుకుచున్నప్పుడు భయభక్తులు కలిగి ఉన్నారంట, విశ్వాసం కలిగి భక్తిని కనపరుస్తున్నారంట. అసలు నేను పరలోకానికి పరదేశంలో ఉన్నటువంటి అబ్రహాము రొమ్మును ఆనుకోవడానికి వెళ్ళాలంటే నేను ఏం చేయాలి తెలుసు? ఫస్ట్ భయము భక్తి కలిగి నేను దేవుని వలన అంగీకరింపబడాలంటే చాలా జాగ్రత్త కలిగి ఉండాలని తమ దేహాన్ని కాపాడుకున్నారు. లోకంలో శ్రమల నుంచి, శోధల నుంచి, వాటన్నిటిలో నుంచి రక్షింపబడి ప్రభువు అంగీకరించే విధంగా వాళ్ళు ఉన్నారంట, అంత గొప్పగా ఉన్నారంట. మనం ఎలా ఉంటాం? ఏదైనా శ్రమలు రాగానే, బాధలు రాగానే ఏం చేస్తాం? దేవుని దూషించి ఇన్ని శ్రమల ఇన్ని బాధల ఎవరు అనుభవిస్తారు? పాప ఈ క్రీస్తు వద్దు, ఈ సెలవు వద్దు, ఈ ఆరాధనే వద్దని ఆరాధన మానుకునే మహాభక్తులు కూడా ఉన్నారు. మరి మనం అలా అయితే ఉండకూడదు. అలా ఉంటే మన విశ్వాసము, అసలు మన విశ్వాసమే లేదు ఫస్ట్ అలా ఉంటే కదా. ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి మళ్ళా రిపీట్ చేస్తున్నా, మీకు 2 పాయింట్లని అర్థం కావాలి. 100 మాటలు మీకు 2 మాటలని అర్థమైతే చాలు. ఆ 2 మాటలు మనసులో పెట్టుకొని వెళ్తే చాలు, అదే గొప్ప సంగతి. 100 మాటల్లో 2 మాటలు పర్ఫెక్ట్ గా హృదయంలో నాటబడితే చాలు. ఈ పలకబడినటువంటి మాటలన్నింటిలో 2 మాటలు అది మన హృదయాన్ని ఆత్మీయంగా బలపరుస్తుంది. అంటే ఆ 2 మాటలు చాలు, మనం చాలా వృద్ధి చెందుతాం. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే మరణముతో రానివి అనేకములు కలవు, కానీ మరణంతో వచ్చేటి మాత్రము విశ్వాసం వస్తుంది. విశ్వాస సంబంధమైనటువంటి క్రియలు వస్తాయి. ఆ క్రియలన్నిటిని మనము తీసుకెళ్లి ఆ క్రియల యొక్క ఫలితాన్ని అనుభవిస్తాం. అలాగే భక్తిహీనంగా బ్రతికినటువంటి వాళ్ళందరూ ఉన్నారు కదా, మన కళ్ళెదురుగా అనేక మంది ఉన్నారు. మనమైతే చర్చకు వస్తున్నాం, కానీ చాలా మంది బయట ఎలా చేస్తున్నారు? తాగుతున్నారు, తందనాలు ఆడుతున్నారు, డీజే పాలు ఎగరలేస్తున్నారు, ఇంకెన్నెన్నో చేస్తున్నారు. ఇంకా
ఏమో వ్యభిచారము, తర్వాత నరహత్య, ఒబ్బో చాలా అసూయ, ద్వేషములు, కలహములు వీటన్నిటి కలిగి ఉన్నారంట. ఇవన్నీ భక్తిహీన క్రియలు అంట. ఇవన్నీ ఏంటివంట? భక్తిహీన క్రియలు, పాపపు క్రియలు. ఈ పాపపు క్రియలన్నీ చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పాప క్రియలన్నిటి మూట కట్టుకుని వెళ్ళిపోతారు. నువ్వేం తెచ్చావంటే ఇదిగో పాప క్రియలు తెచ్చాను, సరే దాని ఫలితాన్ని అనుభవించు పో అంటాడు పాతాళానికి. ఓకే సార్. కొంతమంది ఎలా ఉంటారు మరి సంఘస్థులనే, ఇది చాలా విడ్డూరం. మరి సంఘానికి వచ్చే వాళ్ళే అసలు పరలోకం ఎవరు చేశారా, నరకం ఎవరు చేశారా, ఒకసారి చూపియబ్బ అంటారు కొంతమంది. ఎవరు చూసిచ్చారా అని అంటారు. అలా అలా చెప్పే వాళ్ళకి, అలా మాట్లాడే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్వాసం లేదని అర్థం. వాక్యం అంటే కొంత కూడా అవగాహన లేదని అర్థం. ఇప్పుడు మనం ఇంతవరకు నేర్చుకున్న విషయాలు ఏంటంటే మరణముతో రానివి ఏమేమంటే శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, సంపాదన, ఇల్లు, శోధనలు, ఇవన్నీ రావు. కానీ ఏ వస్తావంటే మనం దేవుని కొరకు దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఆ విశ్వాసము, ఆ దేవుని యందు విశ్వాసం ఉంచి చేసినటువంటి ప్రతి పని కూడా వెళ్ళిపోతుందంట. నేను ఫస్ట్ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. మరణంతో రానివి ఏమిటంటే శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, సంపాదన, ఇవేమి రావు భూమి మీద బ్రతుకున్నప్పుడు. ఇది ఒక పాయింట్ అనుకోండి. రెండో పాయింట్ ఏం చెప్తున్నారంటే మరణంతో వచ్చేటివి ఏంటివి అంటే విశ్వాసము, విశ్వాసపు క్రియలు. ఇక మూడో పాయింట్ ఏమంటే అసలు భక్తిహీనంగా బ్రతికే వాళ్ళ యొక్క స్థితి ఎలా ఉంటదంటే, పాపం చేస్తూ బ్రతికే వాళ్ళ యొక్క స్థితి ఎలా ఉంటదంటే వారు చేసినటువంటి పాపాలన్నిటిని మూట కట్టుకొని దేవుని దగ్గర నిలబడతారంట. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? వాని క్రియలు చొప్పున వానికి ఏం చేస్తాడంట? రోమపత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది. 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన ప్రతివానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చును. పాపపు క్రియలైతే పాపాన్ని చేసినటువంటి శిక్ష అనుభవిస్తాం. విశ్వాసపు క్రియలు చేస్తే విశ్వాస సంబంధమైనటువంటి ఫలితాన్ని అనుభవిస్తాం. విశ్వాసి అయితే చాలు, నువ్వు అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టుకు వెళ్ళిపోతావు. అక్కడ శాంతి, సమాధానం, నెమ్మది ఉంటది. ఒకవేళ పాతాలను చేరుకుంటే అక్కడ పండ్లు కొరుకుతాయి, తర్వాత కన్నీళ్లు, రోదనము, మహావేదనలు అనేవి ఉంటాయి. ఇప్పుడు మనం విశ్వాసులమా, భక్తిహీనులమా? మనం ఎలా మరణించాలి? మరణంతో మనం ఏం తీసుకెళ్ళాలి? ఆ విశ్వాసాన్ని కాపాడుకొని మరణించాలి. మరణంతో రాని వాటిని మనం ఎక్కువ ధ్యాస పెట్టకూడదు. అవి కొంతకాలం ఉంటాయి, కొంతకాలం పోతాయి. వాటిని ధ్యాస పెడితే మనమే నష్టపోతాం. మరి అంటే ఇప్పుడు విశ్వాసముతో బ్రతుకును కొనసాగిస్తే మరణించిన తర్వాత ఎక్కడ ఉంటాం చెప్పండి? ఆ పరదైసులో ఉన్నటువంటి అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టుకు వెళ్ళిపోతాం. అలా కాకుండా దేవుణ్ణి దూషించే విధంగా, దేవుణ్ణి హింసించే విధంగా, దేవుణ్ణి దూషించి చెడ్డ మాటలు పలికే విధంగా మనము ఉండకూడదు. దీని గురించి నేను ఒక మంచి గీతం రాసుకున్నా, నేను రాసుకున్నా మంచి పాట. అది ఒకసారి వినిపిస్తా, జాగ్రత్త వినండి. మంచి పాటే అనుకుంటున్నా, మీరు వినండి, దాన్ని కామెంట్ చేయండి వస్తున్న తర్వాత. ఆ పాట ఎలా ఉంటుందంటే యోబు గారి యొక్క జీవితం ఉంటుంది, భక్తులైన వారందరి జీవితాలు ఉంటాయి. దాంట్లో భక్తులైన వారి యొక్క జీవితాలు అన్నీ ఉంటాయి. చాలా గొప్పగా ఉంటుంది. భక్తులైన ఎవరంటే ఇర్మియా ఉంటాడు, తర్వాత దావీదు ఉంటాడు, తర్వాత హబక్కుకు ఉంటాడు ఈ పాటల, తర్వాత పౌలు ఉంటాడు, ఇర్మియా ఉంటాడు, యేసుక్రీస్తు ఉంటాడు, అటు తర్వాత లాజర్ గారు ఉంటారు. ఒకసారి ఆ పాట వినిపించి ఇంతటితో నేను ముగిస్తాను. ఈ పాట పాడిన తర్వాత యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమే స్తుతి నొందుగాక. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమే స్తుతి నొందుగాక. దిగంబరిగానే వచ్చాను నేను, దిగంబరిగానే వచ్చాను నేను, దిగంబరిగానే వెళ్ళెదను, దిగంబరిగానే వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమే స్తుతి నొందుగాక. ఇది పల్లవి. చరణములు భక్తుల యొక్క జీవితాలు ఉంటాయి.
మేలు సంతోషము అనుభవించగలము, కీడు దుఃఖమును అనుభవించకూడదా? మేలు సంతోష